గ్యాస్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, చెప్పండి మేడం. అసలు ఏంటండి గ్యాస్లు ఇంత రేట్లు, అసలు ఎందుకు ఇంత రేట్లు పెంచుతారు మీరు? బయట ఒక సిలిండర్ కావాలంటే 6,000 రూపాయలంట. ఒక్క సిలిండర్ 6,000 పెట్టి మధ్య తరగతి ఎట్లా కొంటారు అనుకోరు? అదే 6,000 పెడితే సంవత్సరం అంతా గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఎందుకు మరి ఇంతగానం ఇంత దారుణంగా బిహేవ్? అక్కడెక్కడో గొడవలు చేస్తే ఇక్కడ ఇండియాలో గ్యాస్ గురించి ఎందుకు ఇది చేస్తారు? అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా బతుకుతుంది? చిన్న గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఆ గ్యాస్ నింపించుకోవాలని పోతే గ్యాసే లేదు, నింపమంటారు. మేము ఏం వండుకొని తినాలి? ఇండక్షన్ స్టవ్ లేదు ఇక్క. ఎన్ని రోజులు అంటే దాని మీద వండుకోవాలి, దాని మీద మన సిల్వర్లు పెట్టవచ్చు. అంటే కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే ఇది కుట్రపూర్వకంగా చేస్తున్న పని, ఆ గ్యాస్ ఆల్రెడీ స్టాక్ ఉంది బట్ కావాలనే దుష్ప్రచారం చాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు ఎందుకు అసలు పబ్లిక్ మీద ఎందుకు రుద్దుడు? ఏదైనా ఇష్యూ ఉంటే గవర్నమెంట్ వరకు ఫాలో చేసుకోవాలి, పబ్లిక్ వరకు రావడం ఎందుకు? పబ్లిక్ ని ఇంతగానం సఫర్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం తెలుసా ఒక గ్యాస్ గురించి. అసలు ఏమన్నా ఉండాలా? కేసీఆర్ ఏడికి వెళ్ళిపోయింది. పాపం కేసీఆర్ తాత ఉన్నప్పుడన్నా మరీ ఇంత దారుణంగా దిగజారులో ఏది కూడా ఇష్యూ జరగలేదు నాకు తెలిసినంత మటుకు. ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి అన్న పరిపాలన వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఇష్యూ జరుగుతుంది. దేనికి కూడా వాళ్ళు స్టాండ్ తీసుకుంటలేరు, దేనికి కూడా వాళ్ళు ఇచ్చేస్తలేరు. ఇప్పుడు గ్యాస్ నెక్స్ట్ ఇంకేం వస్తుందో, కరెంట్ వస్తుందో వచ్చు నాకు తెలిసి. కరెంట్ కూడా ఉండదు. సో అయితే గతంలో అంటే నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ కూడా మనకి కిరోసిన్ కనిపిస్తూ ఉండే, సేమ్ కిరోసిన్ కూడా గెట్ బ్యాక్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. మన కిరోసిన్లు కూడా ఏపీలో వస్తుర్రు కదా, ఇప్పుడు అవే దిక్కైనాయి. ఏ దిక్కు లేనంటే ఇప్పుడు ఆ దిక్కు అయింది కదా కిరోసిన్. మళ్ళీ కట్లపోయితే మొదటి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అన్న. ఆడేనో కొట్లాడితే అది వాళ్ళకి చూపించాలా? మీరు ఇండియాలో తెచ్చి ఇంతమందిని సఫికేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, సో మీరు గ్యాస్ బుక్ చేసిర్రా? నేను బుక్ చేశానండి. ఏమన్నారు? రాలేదు, బుక్ అవ్వలేదు. అంటే మ్యాక్స్ 21 days పడుతుంది గ్యాస్ బుక్ చేస్తే అని చెప్పేసి చెప్పారు. 21 days వరకు ఏం తినాలి? పర్ డే పర్ హెడ్ 100 రూపీస్ పెట్టుకున్నా, ఇంట్లో ఒక 4 members హార్డ్లీ పెట్టుకున్నా, డైలీ 400 into 21 days కి ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? అంత అమౌంట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్ చేయగలరా? గ్యాస్ గురించి ఏదో ఒకటి చాలా త్వరగా మీరు యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ చాలా మంచిది, చాలా బాగుంటుంది. మీరు ఇలానే కేర్లెస్ ఉంటే మాత్రం అది ఎక్కడి దాకా పోతుందో కూడా తెలియదు. అంటే ఆల్రెడీ కొంతమంది చెప్పారు ఈ రెస్టారెంట్లో వాళ్ళకైతే ఇవ్వద్దు, కానీ ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో, ఎవరికి బాగా నీడ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే గ్యాస్ పంపిణీ చేయండి అని కూడా చెప్పినా వీళ్ళు బ్లాక్లో 6,000 7,000 ఒక్కొక్క బండ మొన్నటి దాకా 10,000 పెట్టి అది అమ్మిన రోజులు కూడా ఉన్నాయి కదా. అర్థమైందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రెస్టారెంట్ వాళ్ళు ఎన్ని వేలన్నా పెట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక 6,000 వాళ్ళకి మ్యాటర్ కాదు. పర్ డే వాళ్ళకి 40-50K ఎర్న్ చేసేటోళ్ళకు 6,000 మ్యాటరా? కాదు. అదే మధ్యతరగతి కుటుంబాలకు ఆ 6,000 ఇయర్ మొత్తంలో గ్యాస్ నింపించుకోవచ్చు. సో మీరు ఏదైనా ఉంటే మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించి గ్యాస్ గురించి కొంచెం అలర్ట్ అవ్వండి. అంతేగాని హోటల్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి ఇదవుతుందని వాళ్ళు చేసుకుంటే వాట్ ఎవర్ మీరు మంచి చేసుకోరు. బట్ బయట పబ్లిక్కి ఇబ్బంది పెట్టద్దు. హౌస్ వైఫ్స్ ఉంటారు, జాబర్స్ ఉంటారు, మెటర్నిటీ వాళ్ళు ఉంటారు, ఉగ్గు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ ఫుడ్ ఎక్కడికి వెళ్ళొస్తారు? గ్యాస్ అయిపోతే 21 days వాళ్ళు ఎట్లా పేర్ చేయాలి? రైస్ కుక్కర్లలో, ఇండక్షన్ స్టవ్లలో. గవర్నమెంట్ అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఏమనుకుంటున్నావు మాకు తెలియదు, కానీ కేసీఆర్ తాతను మాత్రం చాలా మిస్ అవుతున్నాం, చాలా గుర్తొస్తుంది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే మీ పరిపాలన ఏ ఒక్క నాకు నచ్చలే, ఏది కూడా నాకు నచ్చలే. ఫ్రీ బస్సు పెట్టిరు, అదే ఇది ఎందుకు పనికిరాదు ఆ ఫ్రీ బస్సు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు గ్యాసు చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, మేము చాలా సఫికేట్ అవుతున్నాం. ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని త్వరగా గ్యాస్ గురించి క్లియర్ చేయండి.